హలో, ఇప్పుడు నేను వంకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి గాను వంకాయల్ని మనం ఆల్రెడీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని అది మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలను కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతిపిండి, గరం మసాలా, పసుపు, ఇంగువ, ఉప్పు, ఇది కొద్ది జీలకర్ర పొడి వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ మంచిగా మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇది మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనము కట్ చేసుకొని పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్న వంకాయలు తీసేసుకొని వచ్చేసి ఈ తాలింపులో వేసేసేయాలి. ఇవన్నీ వేసేసి మంచిగా ఫస్ట్ వంకాయల్ని మగ్గనియ్యాలి. ఈ తాలింపులో మంచిగా కలిపేసుకొని మగ్గనిచ్చేసి దీంట్లో ఇప్పుడు మనము కొన్ని టమాటా కూడా వేసుకుందాము కొద్దిగా పులుపు కోసము. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము దీంట్లో. ఇంకా టమాటా ముక్కలు వంకాయలు మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఎక్కువ కలపొద్దు, కలిపితే ఏంటంటే వంకాయ ముక్కలు చితికిపోతాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసేసుకుందాము. తగినంత కారం వేసేసుకొని ఇంకా కొద్దిగా ధనియా పొడి కూడా, కారం ధనియా పొడి కావలసినంత వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం ఆల్రెడీ చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాము, అది వేసేసుకోవడమే. ఇంకా పులుసుకి మనకి సరిపడినంత చింతపండు పులుసు వేసేసుకొని కొద్దిసేపు దీన్ని మగ్గనిచ్చుకుందాం. పులుసు అంటే మరి కొద్దిగా ఇట్లా గ్రేవీగానే ఉండాలి, ఎక్కువ వాటర్గా పోసుకోకూడదు. ఇంక ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. ఇంక ఇది మగ్గిపోయింది అనుకున్న లోపు లాస్ట్కి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంకో కొద్దిసేపు మగ్గనిస్తే అంతే, ఎమ్మి వంకాయ పులుసు రెడీ. బాగుంటుంది. ఇది చపాతీకి కూడా తినొచ్చు, రైస్లోకి కూడా తినొచ్చు వంకాయ పులుసు. థ్యాంక్ యూ.